హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. సో మీకు ఎప్పటి నుంచో గేదె డెలివరీ అయినప్పటి నుంచి వీడియో పెడదామనేసి ఉన్నానన్నమాట. యాక్చువల్గా అయితే ఆ రోజు ఏం జరిగిందంటే, మార్నింగ్ టైంలో బాగా నొప్పులు తీస్తూ ఉందన్నమాట గేదె. నేను ఎర్లీ మార్నింగ్ డైలీ ప్రతిరోజు వస్తానన్నమాట. మార్నింగ్కి లేవంగానే నేను చేసే ఫస్ట్ పని ఏంటంటే, లేచిన వెంటనే ప్రేయర్ చేసుకొని బైబిల్ చదువుకొని తర్వాతకి కొంచెం వాటర్ తాగి వెంటనే నేను గేదెల దగ్గరికి అయితే వచ్చేస్తానన్నమాట. సో ఏం చేస్తున్నాయి, ఎలా ఉన్నాయి అనేసి చూడడానికి అయితే వస్తాను ఎర్లీ మార్నింగు. నా నా ప్రేయర్ అవ్వంగానే నేను చేసే పని ఏంటంటే గేదెల దగ్గరికి రావడం, వాటిని చూడడం అనమాట. సో అలాగే వచ్చానన్నమాట. వచ్చేసరికి ఇక బాగా బాగా టాయిలెట్ అప్పటికప్పుడే పోస్తూ, బాగా తీగలు పడుతూ, కొంచెము అనీజీగా ఉందన్నమాట గేదె, పెయిన్స్ తీస్తూ. అప్పటికే అనుకున్న ఇది ఇవాళ ఈనేటట్టే ఉంది అని అనుకుంటూనే ఉన్నా. అప్పటికే నాకు ఫుల్ ఫీవర్ అనమాట. అసలు ఎంత ఫీవర్ అంటే 2 టైమ్స్ 3 టైమ్స్ వెళ్ళానన్నమాట ఫీవర్ చెక్ చేయించుకోవడానికి. ఫస్ట్ టైం నైట్ స్టార్ట్ అయిందంటే ఒక రోజంతా నాకు నీరసంగా ఉండే అనమాట. నాకు ఫుల్గా ఫీవర్ తగిలింది మాత్రం నైట్ టైంలో. మార్నింగ్ టైం కొంచెం నీరసంగా ఈజీగా నాకు కూడా అలానే ఉండేనమాట. నైట్ టైం అయితే ఫుల్ 12కి అలాగా నేను హాస్పిటల్కి తీసుకెళ్ళారనమాట. తీసుకుని వెళ్తే ఫీవర్ చెక్ చేపిస్తే 99 ఉందన్నమాట ఫీవరు. డాక్టర్ ఉండలేదు. మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాము. అక్కడ చెక్ చేపిస్తే 99 ఉంది ఫీవరు. వాళ్ళు కూడా ఇంజెక్షన్ చేయలేదు, ఏం చేయలేదు, జస్ట్ టాబ్లెట్స్ ఇచ్చారనమాట. ఇచ్చి ఇంటికి పంపించారు. సో ఆ రోజు మళ్ళీ నేను ఇంటికి వచ్చాను, పడుకున్నాను. మళ్ళీ మార్నింగ్ టైంలో మళ్ళీ విపరీతమైన ఫీవరు. మళ్ళీ మార్నింగ్ టైం కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయించాను అనమాట. 101 ఉంది ఫీవర్. అయితే లేవలేను, కూర్చోలేను, అసలు పడుకోలేను, ఆ పరిస్థితి అనమాట నాదైతే. నా పరిస్థితి ఆ దేవుడికే తెలియాలి, అలా ఉందన్నమాట. విపరీతమైన చలి, వేడి, దగ్గు, జలుబు, హెడేక్, అసలు అన్నీ ఒక్కసారిగా వచ్చినట్టునే అనమాట. సో అదే టైంలో గేదె నాకు ఎంత నీరసంగా ఉన్నా, ఎలా ఉన్నా కూడా ఖచ్చితంగా నైట్ టైం అయితే 10కి 11కి ఒకసారి వాటిని వెళ్ళి చూడడము, మార్నింగ్ టైం లేవంగానే వాటి దగ్గరకు వచ్చి చూడడము చేస్తానన్నమాట. అలాగే గేదె డెలివరీ అయ్యే రోజు అంటే ఆ రోజు ఈయనే రోజు కూడా మార్నింగ్ వచ్చాను. అప్పటికి అర్థమైపోయింది ఇది ఇవాళ ఖచ్చితంగా ఈనుద్ది అనేసి అనుకున్నాను. అప్పటికే మా అమ్మ కూడా అంటూనే ఉంది అనమాట, ఇవాళ నాని ఎలాగైనా ఇవాళ గేదె ఖచ్చితంగా ఈనుద్ది, జాగ్రత్త అనేసి మా అమ్మ చెప్పిందనమాట. మా అమ్మ రోజు కొత్తగూడెం వెళ్ళింది, అంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిందనమాట మా బాబాయ్ వాళ్ళతో కలిసి. ఆ రోజు మా ఊళ్ళో తెలిసిన బాబాయ్ చనిపోయారనమాట. ఆ రోజు చనిపోయారు. ఆ రోజున అంత ఐడియా లేదులే కానీ. సో ఆ రోజైతే ఇక మా అమ్మ మాట వెళ్ళింది, మా నాన్నేమో చేను దగ్గరికి వెళ్ళారు. ఎవ్వరు లేరనమాట ఇంటి దగ్గర. మా నాన్న ఎలాగో ఈనుద్దని తెలిసి చేను దగ్గరికి వెళ్ళి మళ్ళీ వచ్చారులేండి. మొత్తానికైతే నేను ఇక వచ్చి పడుకున్నాను అనమాట. పడుకొని లేచి ఓపిక లేకపోయినా సరే వీడియో తీద్దాం, అడిగారు కదా డెలివరీ అయ్యే వీడియో పెట్టండి అనేసి. సో మ్యాక్సిమం అండి, నిజంగా మీరు నాకు కామెంట్ చేసేసరికి మ్యాక్సిమం ట్రై చేశాను అన్నమాట. నా ఓపిక తీద్దామని. కానీ నిజంగా లిటరల్లీ నాకు కూర్చోవడానికి, నిల్చోవడానికి అస్సలు ఓపిక ఉండలేదన్నమాట. అందుకే నేను వీడియోస్ కానీ ఏవి కూడా తీయలేదు, అప్లోడ్ కూడా చేయలేదు, ఎడిట్ చేయలేదు, ఏం చేయలేదన్నమాట. అంత నీరసంగా, అంత ఫీవర్తో ఉన్నానన్నమాట నేను ఆ రోజైతే. అంతకు ముందు నుండే గేదె ఎప్పుడైతే ఈనిందో ఆ ముందు 2 డేస్ నుంచే నాకు విపరీతమైన ఫీవర్ అనమాట. అసలు నాకు సాధారణంగా ఫీవర్ రాదు, వస్తే కనుక తొందరగా వెళ్ళదనమాట. అలా ఉంటుంది నాకు ఫీవర్స్ వస్తే కనుక. నాకు చాలా ఇయర్స్ తర్వాత నాకు మళ్ళీ ఫీవర్ వచ్చిందనమాట. వస్తే లో ఫీవర్, జస్ట్ ఒక 1 డే వస్తుంది, మళ్ళీ వెంటనే తగ్గిపోతుంది, అలా వస్తుంది. కానీ నాకు 1 వీక్ దాకా, 10 డేస్ దాకా
ఫీవరు అసలు ఇంతవరకు నాకు రాలేదు. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు ఇప్పుడు ఫీవర్ వచ్చిందనమాట. ఆ ఫీవర్‌తోనే ఆఫ్టర్‌నూను ఒకసారి వచ్చి చూద్దాము అనేసి గేదెల దగ్గరికి వచ్చాననమాట. అప్పుడు అరౌండ్ అప్రాక్సిమేట్లీ 12:30, 1 మ్యాక్సిమం 1:30 ఏమో అవుతుందన్నమాట. ఆ టైంలో ఈనిందన్నమాట. ఆ రోజు మా అమ్మమ్మ ఇల్లు అలుకుతుంది. సో నేనేమో ఒకసారి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది. పడుకున్నాను, లెగలేదనమాట. మార్నింగ్ టైంలో వెళ్ళి చూసొచ్చి పడుకుని అస్సలు లెగలేదు. అయితే ఒకసారి లేచి ఒకసారి చూద్దాము అసలు ఏంది అన్నట్టు అయితే వెళ్తే ఈనేసిందనమాట. మళ్ళీ త్వరగా ఆ ఓపిక లేకపోయినా తొందరగా వచ్చేసి మా నాన్నని తీసుకుని "ఇలా నాన్న గేదె ఈనిందిరా" అనేసి ఇక వెళ్ళి అక్కడ మాయ పడలేదు. ఆ మాయ మళ్ళీ ఆ మాయ తింటే పాలు సరిగ్గా ఇవ్వదనేసి ఆ మాయ పడేదాకా ఉన్నామన్నమాట. అక్కడే కూర్చొని అసలు నిజంగా కళ్ళు ఎలా తిరుగుతున్నాయంటే నాకైతే అసలు చెప్పలేననమాట. అంత బాగా కళ్ళు తిరుగుతున్నాయి కూర్చున్నట్టు. వాటర్ తాగితేనేమో వామిటింగ్స్ వచ్చినట్టుండే. మా అమ్మ జావ చేసింది. ఆ జావ తాగుతూ కూర్చుందాము అనేసి ఆ జావ పోసుకొని ఓపిక లేకపోయినా లోపటికొచ్చి ఆ జావ పోసుకొని వెళ్ళి గేదె దగ్గర కూర్చొని తాగుదాము అనేసి ట్రై చేస్తున్నాను, కానీ వామిటింగ్స్ అవుతున్నట్టుంది. అసలు కూర్చోలేకపోతున్నాను, కళ్ళు తిరుగుతున్నాయి, నీరసంగా ఉంది. ఒకవైపు అరే నేను వీడియో తీస్తాను అనుకున్నానే తీయలేకపోయాను అనేసి కొంచెం బాధ అనిపించింది. ఆ తర్వాతకి ఓకే పర్లేదు, ఇంకొక గేదె ఉంది కదా ఈనేది, సో అది ఈనేటప్పుడు ఈసారి తీద్దాము అనేసి అనుకున్నాను. అప్పటికి ఓపిక చేసి తీస్తూ ఉంటే మా అమ్మ అన్నారు, వద్దు అలా వీడియో పెట్టొద్దు, తీయొద్దు, మళ్ళీ ఏమన్నా అలాగే ఏమన్నా అవుతుంది, వద్దు తీయొద్దు అనేసి అన్నదనమాట. అవన్నీ నేను యాక్చువల్గా అయితే నేను పట్టించుకోను. బట్ ఇక ఆ రోజు నాకు ఓపిక ఉండలేదు కాబట్టి నేను తీయలేదన్నమాట. అప్పటికి నేను మొబైల్ పట్టుకుని వెళ్తూ ఉంటే మా అమ్మ వీడియో తీయొద్దు, ఈనేటప్పుడు అసలు తీయొద్దు, ఎవరికి చూపించొద్దు, ఇది అంటూ ఉండే అనమాట. అవన్నీ వేస్ట్ అమ్మ, అలా పట్టించుకోకూడదు అవన్నీ అనేసి అన్నాను. బట్ కుదరలేదనమాట. మ్యాక్సిమం ట్రై చేశాను వీడియో అది ఈనేటప్పుడు తీద్దామని. బట్ అది సడన్గా మ్యాక్సిమం గేదెలు ఈనేటప్పుడు మనుషులు లేనప్పుడే ఈనుతాయంట కదా. సో మా నాన్న అన్నారు అలా అనేసి. మరి అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. కాకపోతే నేనైతే నమ్ముతున్నాను అనమాట. ఆ మాట అయితే నేను నమ్ముతున్నాను, మనుషులు లేనప్పుడే ఈనుతాయి అనేసి. సో మ్యాక్సిమం అయితే ట్రై చేశాను, బట్ కుదరలేదు. సారీ, ఏమనుకోకండి. ఇంకొక గేదె ఉంది కదా, సో అది మ్యాక్సిమం కుదిరితే కనుక నైట్ టైంలో అయితే చెప్పలేనులే, కానీ ఆ మార్నింగ్ టైంలో అయితే ఈనితే కనుక ఖచ్చితంగా నేనైతే వీడియో అయితే మీకు తీసి అయితే పెడతాను. ఈసారి ఎవ్వరు ఏమన్నా కూడా, మా అమ్మ తిట్టినా కొట్టినా కూడా నేను మీకైతే వీడియో తీసి అయితే పెడతానన్నమాట. ఓకేనా. సో ఆ రోజు ఇన్సిడెంట్ అలా జరిగిందన్నమాట. మొత్తానికైతే బుజ్జి దూడ అయితే పుట్టింది. ఇదిగోండి భలే క్యూట్గా పడుకొని ఉంది కదా. సో దానికి అది పుట్టడమేమో లేకని దానికి పాలు తాగిపోయడము తల ప్రాణం తోకకొచ్చినట్టు. నాకు అంత ఫీవరా, మా నాన్న పాలు తాగిపియండి, మా నాన్న తాగిపియట్లే, ఎవరి దగ్గర రాలేదు. నేను ఇంక ఓపికతోటి అలాగే పాలు పట్టించానన్నమాట. ఎందుకంటే ఈయన 2 hours తర్వాత, మీరే అన్నారు కదా ఈయన 2 hours తర్వాత ఖచ్చితంగా పాలు పట్టేయాలి, ముర్రు పాలు అనేసి. సో 2.5 hours తర్వాత అలాగ ఓపిక చేసుకొని ఇక పాలు పట్టించాను. ఇక ఈవినింగ్ బెల్లము, జొన్నలు ఇవన్నీ పట్టుకొచ్చాక మా అమ్మ ఎలాగో కొత్తగూడెం నుండి అయితే వచ్చిందనమాట. వచ్చిన తర్వాతకి ఇంకా ఆమెకైతే ఇంకా ఏమంటారు, ఫోన్లు చేస్తున్నామంట. అంటే నాకు ఫీవర్ రాకుండా ఉంటే కనుక నేను అసలు మా అమ్మకి కాల్ చేసేదాన్నే కదా లాస్ట్ ఇయర్. ఇంతకుముందు కూడా ఈనాక నేనే అన్నీ చూసుకున్నాను అనమాట. అలాగే నాకు ఫీవరు రాకుండా ఉంటే కనుక మొత్తం నేనే చూసుకునేదాన్ని అనమాట. నాకు ఇంక చూసి ఉన్నాను కదా ఎలా చేయాలి ఏంది అనేది. సో వేడి నీళ్ళు పెట్టేసి దానికి దానికి శుభ్రంగా నీట్గా కడిగి అవన్నీ చేసేదాన్ని. బట్ నాకు ఓపిక లేదు కానీ మా అమ్మకి అన్నిసార్లు కాల్ చేయాల్సి వచ్చింది. మా అమ్మ అయితే వస్తున్నానని ఎప్పుడుకు 4:30కి 5 మ్యాక్సిమం 5కి అలా వచ్చిందనమాట. ఇంక రాగానే వాటర్ పెట్టేసి ఇక దాన్ని శుభ్రంగా కడిగేసి పాలు తీసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ చర్చికి తీసుకెళ్ళామన్నమాట.
చర్చికి అంటే అనే వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ మేము వచ్చామన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాతకి మళ్ళీ మార్నింగ్ టైం పాలు అది మేము జున్ను చేసుకున్నాం అన్నమాట. అలా జరిగింది ఆ రోజైతే. నిజంగా అండి అసలు ఆ రోజైతే నేను చెప్పాను కదా, నాకు 2 డేస్ నుంచే 2-3 డేస్ ముందు నుంచే ఫీవర్ అనమాట. నేను అప్పటికి అనుకుంటూనే ఉన్నాను, నాకు మంచి ఫీవర్లో ఇది ఈనేటట్టుంది, మంచి ఫీవర్లో ఈనేటట్టుంది అనేసి అనుకుంటూనే ఉన్నాను. నాకు మంచి ఫీవర్లోనే అది ఈనిందన్నమాట. సో నో ప్రాబ్లమ్, ఇంకొకటి ఉంది కదా, సో దాన్నైనా మంచిగా వీడియో అయితే తీస్తానన్నమాట. అది ఆ రోజు ఒక యుద్ధంలాగా జరిగిందన్నమాట. మాకేదే ఎప్పుడు ఈనుద్దా ఎప్పుడు ఈనుద్దా ఎప్పుడు ఈనుద్దా అనుకుంటూనే అలా 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 అనుకుంటూనే ఈనేసిందన్నమాట. అందరు ఫీవర్స్తోనే ఉండే. అటు అన్నయ్య వాళ్ళు ఇటు నేను అందరం జర మా వారైతే గనక ఈనిందా 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 అలాగా మా వారికి ఈనిందనేసి కాల్ చేసి చెప్పి తనకి ఫొటోస్ పెట్టి జరిగి అమ్మయ్య ఈనిందిలే అనేసి ఇక మా వారు అన్నారనమాట. అలా ఉందన్నమాట నా పరిస్థితి. నిజంగా ఆ రోజైతే నాకు నేను బ్రతికున్నానా చచ్చిపోయానా అన్నట్టు ఉందన్నమాట. అలా ఉంది నాకు. 101 ఫీవరు ప్లస్ మళ్ళీ జలుబు, దగ్గు, చలి, ఒకవైపు వేడి 2 కలిసి 3 బ్లాంకెట్స్ కప్పుకున్నా కూడా నాకు చలి అనేది వేడి అనేది పోలేదనమాట. అంత ఫీవర్ అనమాట నా లైఫ్లో. నేను తలుచుకుంటేనే నాకు చుక్కలు కనిపిస్తున్నాయి. అంత ఫీవర్ అనమాట నాకైతే. బాబోయ్, నాకు అంత ఫీవర్ ఎప్పుడు రాలేదు. వస్తే గనక 4-5 సంవత్సరాల తర్వాత, 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత అలా వస్తుందన్నమాట ఫీవర్. కానీ మా వారు మాత్రం ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ అయినా ఒక్కసారైనా ఫీవర్ అనేది రావాలి అనేసి అన్నారనమాట. బట్ నాకు అలా రాదు. 4 ఇయర్స్కి కానీ 3 ఇయర్స్కి కానీ 2 ఇయర్స్కి కానీ అలా వస్తుందన్నమాట ఫీవరు. సో మొత్తానికైతే అలా అలా ఈనింది గేదె. మంచిగా ఈని అది పడిపోయి మంచిగా దాని దగ్గర ఉండే అనమాట దూడ. అలా అలా యుద్ధం చేసి ఆ రోజంతా అలా గడిచిపోయిందన్నమాట. ఇప్పటికీ ఆలోచిస్తే కనుక కొంచెము బాధ అనిపిస్తూ ఉండదు. నాకు అంత ఫీవర్లో ఈనింది మగేది, అయ్యో దానికి నేను ఏం చేయలేకపోయాను అనేసి కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే వాటిని నేను అంత కేర్ తీసుకుంటాను. యానిమల్స్, గేదెలనే కాదు, ఏ యానిమల్ అయినా నా దగ్గర ఉంది అనేసి అంటే వాటికి అంత ఈవెన్ మా డాగ్స్ అయినా సరే నేను అంత కేర్ తీసుకుంటాను. నాకు అంత ఇష్టం అన్నమాట నాకు యానిమల్స్ అంటే. బేసిక్గా నేను యానిమల్ లవర్ని చెప్పాలంటే. నాకు అంత ఇష్టం అనమాట. వాటిని అంత కేర్ తీసుకుంటాను. బట్ నాకు ఆ రోజు ఫీవర్ వల్ల అయ్యో నేను వాటికి ఏం కేర్ తీసుకోలేకపోయాను అన్న కొంచెం బాధ అనిపించింది దానికైతే. ఆ రోజైతే నేను నిజంగా అండి, నేను దాని దగ్గరికి కూడా 2 డేస్ వరకు అయితే పోలేదనమాట. పాలు ఒక్కటి ఓపికతోటి పాలు అయితే తీసానమాట. ఎందుకంటే మా వాళ్ళు ఎవ్వరు పాలు తీయరు, వాళ్ళకి రాదు సరిగ్గా పాలు. మా అమ్మ తీస్తుంది, మెల్లగా తీస్తుంది అన్నమాట. బట్ నేను ఒక చేతితో తీసినా కొంచెం స్పీడ్గా తీస్తాను కాబట్టి మా వాళ్ళు నేను ఎప్పుడు పాలు తీయడం అలవాటు చేసుకున్నాను అప్పటి నుండి. మా వాళ్ళు పాలు తీయరు అనమాట. తీస్తే నేనే తీస్తాను, ఇంకెవ్వరు తీయరు. అందుకనేసి ఆ రోజు అలా అయిందనమాట. చెప్పాలంటే కొంచెం బాధ అనిపించింది. దానికి నేను ఏం చేయలేదు, ఏం కేర్ తీసుకోలేదు ఆ రోజు దానికి అనేసి. బట్ ఓకే, నెక్స్ట్ టైం ఇంకొక గేదె ఉంది కదా, దానికి తీసుకో. ఓకేనా, ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే. అంటే ఈరోజు వీడియో అంటే గేదె ఈనిన రోజు వీడియో అన్నమాట. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో మళ్ళీ నెక్స్ట్ మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకైతే వస్తానన్నమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.